హలో! అందరూ బాగున్నారా? ముందుగా భోగి శుభాకాంక్షలండి. నేనైతే చిన్న మినీ వ్లాగ్ షూట్ చేశాను మార్నింగ్ వ్లాగు. పప్పయితే నానపెట్టుకొని తీపి పప్పుకైతే పెట్టేసుకున్నాను. నైట్ అయితే ఇడ్లీ రుబ్బేసుకున్నానండి. మార్నింగ్‌కి పర్మనెంట్ బాగా అయింది. ఒక గిన్నెలో తీసుకున్నాను. తీసుకొని ఒక పక్కనైతే మా పిల్లలకి పాలైతే మరగపెట్టానండి. మా పిల్లలకి ముందు పాలు మరగపెట్టేస్తే నేను హ్యాపీగా స్లోగా అయితే టిఫిన్ పెట్టేసుకోవచ్చు. అంతవరకు ఆకలని చెప్పరు మా పిల్లలు. అదిగోండి అలా పెట్టేశాను. ఇప్పుడైతే నైవేద్యం కోసం అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇడ్లీలోకి చట్నీ కూడా చేసుకున్నానండి. పల్లీ చట్నీ. పల్లీ చట్నీ చేసుకున్నాను. పక్కనైతే ఏం లేదండి, ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు, అలాగే పుట్నాల పప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయించుకొని, కరివేపాకు కూడా వేయించుకొని పేస్ట్ చేసుకుంటే పల్లి చట్నీ రెడీ అండి. పక్కనైతే నేను చారు కూడా పెట్టుకుంటున్నాను. చారు అయితే నేను చాలా రకాలుగా చేస్తానండి. ఈరోజైతే ముందుగా తాలింపు పెట్టేశాను. మామూలుగా అయితే తాలింపు ముందు పెట్టను, నాకు టైం లేదు కాబట్టి ముందు తాలింపు పెట్టేశాను. చాలా ఎలా అయితే ఇలా కూడా బాగుంటుందండి. అన్ని ఒక తెప్పల్లో ఆయిల్ వేసి పోపు దినుసులు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి టమాటా ముక్కలు వేయించుకున్నాక కొంచెం ఇంగువ అన్నీ వేసి చింతపండు రసం వేసుకుంటే టమాటా రసం బాగుంటుందండి. అలాగే రైస్ ఉడికిపోయింది. చట్నీ కూడా తాలింపు పెట్టేశాను. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టుకుందాము. అగోండి ఒక పక్కన రసం కూడా మరిగిపోతుంది. బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. అయితే ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. పర్మనెంట్ బాగా అవుతుంది. పర్మనెంట్ బాగా అయింది రుబ్బు అయితే. నేనైతే నిన్న ఈవినింగ్ అయితే రుబ్బేసుకొని పెట్టేసుకున్నాను. అయితే ఇగోండి రసం అయిపోయింది. ఒక గిన్నెలో పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇగోండి నైవేద్యానికి రైస్ కూడా, తిప్పుడు పప్పు కూడా రెడీ అయిపోయిందండి. నైవేద్యం పెట్టేస్తున్నాను. మా ఆడపడుచు వాళ్ళకైతే లంచ్కి అయితే ఇన్వైట్ చేశాను. చాలా వెరైటీస్ చేస్తున్నానండి. అందుకే కూరగాయలన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఇలా మీకు ఇష్టమైతే చెప్పండి, లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఒక్కొక్కటిను. ఇదిగోండి ఇడ్లీ అయితే చాలా స్మూత్గా వచ్చిందండి. చట్నీ పెట్టుకొని తింటే చాలా స్మూత్గా చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.